ఈరోజు బాబా మురళిలో మన దృష్టిని మనం శుద్ధంగా చేసుకోవాలి అన్నారు. ఎంతెంత దృష్టి శుద్ధంగా అవుతూ ఉంటుందో, సివిల్ ఐడ్గా అవుతామో అంతంత మనలో పరివర్తన వస్తుంది. ఇంకా శరీరంతో దేనితోనూ మోహ మమకారం ఉండకూడదు అన్నారు. మన ఉన్నతి కోసం బాబా చాలా మంచి యుక్తిని తెలియజేశారు. రోజు చార్ట్ పెట్టుకోండి, చెకింగ్ చేసుకోండి అని. ఇది 4th జూలై మురళి ఉంది. मीठे बच्चे बहन भाई के बांध से निकल भाई भाई समझो तो सिविल आई बन जाएगी. మధురమైన పిల్లలు, సోదరి సోదరులము అనే భానము నుండి వైదొలగి సోదరులుగా భావించండి. అప్పుడు దృష్టి శుద్ధంగా అవుతుంది. ఆత్మ ఎప్పుడైతే తన దృష్టిని శుద్ధంగా చేసుకుంటుందో అప్పుడు కర్మాతీతంగా కాగలుగుతుంది. మనం కర్మాతీత స్థితిని పొందాలి అంటే మన దృష్టి ముందు శుద్ధంగా అవ్వాలి, పవిత్రంగా అవ్వాలి. పవిత్రమైనటువంటి దృష్టి పవిత్రమైనటువంటి సంసారాన్ని, సృష్టిని తయారు చేస్తుంది. ప్రశ్న: अपनी खामियों को निकालने के लिए कौन सी युक्ति रचनी चाहिए? తన లోపాలను తొలగించుకోవడానికి ఎటువంటి యుక్తిని రచించాలి? లోపాలను తొలగించుకోవడానికి ఏ యుక్తిని రచించాలి? జవాబు: अपने कैरेक्टर्स का రిజిస్టర్ రఖో. తన నడవడిక యొక్క రిజిస్టర్ని పెట్టుకోండి. उसमें रोज का పోతా మేల్ నోట్ కరో. దానిలో రోజటి లెక్కపత్రములను చూసుకోండి. రిజిస్టర్ రఖనే సే అప్నీ కమియోం కా మాలూం పడేగా. రిజిస్టర్ పెట్టుకోవడంతో తన లోపాలేంటివో అర్థమవుతుంది. ఫిర్ సహజ్ హీ ఉనే నికాల్ సకేంగే. అప్పుడు సహజంగానే వాటిని తీసేయగలుగుతారు. లేకపోతే అసలు నాలో ఏం లోపం ఉంది అనుకుంటారు. తన లోపం ఏంటో తనకు అర్థం అవుతేనే కదా దాన్ని తొలగించుకోగలిగేది. खामियों को निकालते निकालते उस अवस्था तक पहुंचना है. లోపాలను తొలగించుకుంటూ ఆ స్థితి వరకు చేరుకోవాలి. ఏ స్థితి? ఇంకా నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. ఒక్క బాబా తప్ప ఇంకెవరు గుర్తు రాకూడదు. ఆ స్థితి వరకు చేరుకోవాలి. కిసి భీ పురానీ చీజ్ మే మమత్వ నా రహే. ఎటువంటి పాత వస్తువు పైన మమకారం ఉండకూడదు. అందర్ కుచ్ భీ మాంగనే కి తమన్నా నా రహే. లోపల ఏది కోరాలి, అడగాలి అనేటువంటి కోరిక ఉండకూడదు. ఇది అడగాలి అనే కోరికనే మనకి ఉండకూడదు. అలా అడగడం, కోరటం ఇదంతా చాలా లో స్టేజ్. మనమైతే ఇచ్చేవారమే కదా. మనం సంపన్నంగా అయ్యి ఉన్నాం. ఇంకేది మనకు అవసరం లేదు. ఇచ్చే స్థితిలో ఉన్నాం. అందుకే రోజు చెక్ చేసుకోవాలి. ఇంకా ఏదైనా లోపల వాంటింగ్ ఉందా, ఇంకా ఏదైనా కోరిక, క్రేవింగ్ ఉందా చూసుకోవాలి. లోపాలు ఉంటే వాటిని పూర్తిగా తొలగించుకోవాలి. దానికోసం ప్రత్యేకంగా చార్ట్ పెట్టి చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. ఓం శాంతి. ఒకటేమో మానవ బుద్ధి, మరొకటి ఈశ్వరీయ బుద్ధి, ఆ తర్వాత దైవీ బుద్ధి. మానవ బుద్ధి, ఆసురీ బుద్ధి, ఈ రెండు కొంచెం కొంచెం కలుస్తాయి. ఎందుకంటే మనుషులే ఆసురీ బుద్ధితో ప్రవర్తిస్తారు. అందుకే మానవ బుద్ధి ఉంది, ఆసురీ బుద్ధి ఉంది. క్రిమినల్ ఐడ్గా ఉన్నారు. ఇక్కడ వికారీ దృష్టిని కలిగి ఉన్నారు. ఒకటేమో పవిత్రమైన శుద్ధమైన దృష్టి, మరొకటేమో అపవిత్రమైనటువంటి వికారీ దృష్టి. దేవతలది నిర్వికారీ దృష్టి, సివిల్ ఐడ్ అంటారు. మరి ఇక్కడైతే కలియుగంలోని మనుషులందరూ వికారీగా, క్రిమినల్ ఐడ్గా ఉన్నారు. వారి ఆలోచనలన్నీ వికారాలతోనే ముడిపడి ఉంటాయి. క్రిమినల్ ఐడ్ మనుష్యులు రావణుడి యొక్క జైల్లో ఉన్నారు.
రావణ రాజ్యంలో అందరూ ఉన్నారు, అందరూ వికారీ దృష్టితోనే ఉన్నారు. ఒక్కరు కూడా పవిత్రమైనటువంటి శుద్ధమైన దృష్టితో లేనే లేరు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. ఇప్పుడు బాబా క్రిమినల్ ఐని పరివర్తన చేసి సివిల్ ఐడ్గా తయారు చేస్తున్నారు. అంటే మన దృష్టిని బాబా శుద్ధంగా పవిత్రంగా తయారు చేస్తున్నారు. క్రిమినల్ ఐడ్గా అనేక సార్లు ఉంటూ వచ్చాం. కొందరిలో సెమీ దృష్టి ఉంది, అంటే వికారీ దృష్టిలో కూడా లెవెల్స్ బాబా వినిపిస్తున్నారు. కొందరిలో సెమీ, కొందరిలో ఇంకొక రకంగా. ఎప్పుడైతే మీరు పవిత్రమైన దృష్టిని కలవారిగా అవుతారో అప్పుడు కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఇంకా అందరినీ సోదర దృష్టితో చూడగలుగుతారు. ఆత్మ ఆత్మను చూస్తుంది. శరీరంలో ఉండి కూడా శరీరాన్ని చూడకుండా ఆత్మను చూస్తుంది. శరీరాన్ని చూసామంటే దృష్టి వికారిగా అయ్యే అవకాశం ఉంది. అందుకే బాబా అంటారు, స్వయాన్ని సోదరులమని కూడా భావించకండి, మేము సోదరులమని అనుకోండి. అందరూ స్త్రీలైనా పురుషులైనా, మన శరీరం ఏదైనా సరే, మనమందరం ఆత్మలం పరస్పరం సోదరులం. సోదరులు ఉండకూడదు, ఇంకా మేల్ ఫీమేల్ లేదు, ఓన్లీ ఆత్మలం సోదరులం. ఈ దృష్టిని బాగా పక్కా చేసుకోండి అంటున్నారు. ఇవి చాలా గుహ్యమైన విషయాలు, ఇవి ఎవరి బుద్ధిలోనూ రావటం లేదు. సివిల్ ఐడ్ అంటే అర్థం కూడా ఎవరి బుద్ధిలో రావట్లేదు. అంటే పవిత్రమైన దృష్టి అని దేన్ని అంటారో కూడా ఎవరికీ తెలియట్లేదు. ఒకవేళ అది అర్థమవుతే చాలా ఉన్నతమైన పదవినే పొందుతారు. బాబా అర్థం చేయిస్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, ఈ శరీరాన్ని మర్చిపోండి. ఈ శరీరాన్ని ఇప్పుడు విడిచిపెట్టేది ఉంది. మరి బాబా స్మృతిలో ఎందుకు ఉండకూడదు? శరీరం ఎలాగో విడిచిపెట్టేదే ఉంది, ఇంకా దీని గురించి ఆలోచించేది లేదు, దీన్ని జ్ఞాపకం చేసేది లేదు. బాబా స్మృతిలో ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నామో, ఎవరి దగ్గరికి చేరాలో, ఎవరి నుండి ప్రాప్తిని వారసత్వాన్ని పొందాలో వారిని జ్ఞాపకం చేయాలి. నేను ఆత్మను, తండ్రి దగ్గరికే ఇప్పుడు వెళ్తున్నాను. ఇంకా దేహ అభిమానాన్ని వదిలి పవిత్రంగా తయారు చేసేటువంటి తండ్రి స్మృతిలోనే ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. వికారీ దృష్టి ఉంది అంటే లోపల మనసు తింటూ ఉంటుంది, తప్పు చేస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు, ఇలా నేను ఉండకూడదు అని లోపల ఒక ఇన్నర్ వాయిస్ వస్తూ ఉంటుంది. అయినా ఏం చేస్తారు? మాయా తప్పులు చేయిస్తూ ఉంటుంది. అంటే తన ఇన్నర్ కన్సైన్స్ని కూడా అణిచేసి ఆ తప్పు అలా చేసేస్తారు. గమ్యం అయితే చాలా ఉన్నతమైనటువంటిది. భలే కొందరు మంచి పిల్లలు కూడా ఉన్నారు. ఏవో ఒకటి తప్పులైతే వారి ద్వారా కూడా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మాయ ఉంది కదా. కర్మాతీతంగా అయితే ఎవరు ఇంకా తయారే కాలేదు. కర్మాతీత స్థితిని చివరికి పొందుతారు. అప్పటికల్లా ఇంకా దృష్టి పవిత్రంగా అవుతుంది. మీరు కర్మాతీత స్థితిని చేరారు అంటే మీ దృష్టి పవిత్రంగా శుద్ధంగా అవుతుంది. ఇంకప్పుడు ఆత్మిక ప్రేమ ఉంటుంది పరస్పరంలో, అందరి మధ్యలో. ఇప్పుడైతే దైహిక ఆకర్షణల కారణంగా కొందరితో ప్రేమ, కొందరితో ద్వేషం, కొందరితో దూరం, ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ మీ దృష్టి పవిత్రంగా అవుతే ఆత్మిక ప్రేమ కనిపిస్తుంది. ఆత్మిక సోదర ప్రేమ చాలా బాగుంటుంది. ఇంకా చెడు దృష్టి అనేదే ఉండదు. అలాంటి స్థితికి చేరుకున్నప్పుడే ఉన్నత పదవిని మనం పొందగలుగుతాం. బాబా అయితే మన లక్ష్యం, ఉద్దేశం అన్నింటినీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. పిల్లలకు అర్థమవుతుంది కూడా, ఇదే నా లోపం, నాలో ఈ విషయంలో నేను చాలా వీక్గా ఉన్నాను, నా దృష్టిని ఇంకా నేను పావనంగా చేసుకోవాలి అని ఎవరిది వారికి అర్థమవుతుంది కూడా. రిజిస్టర్ పెట్టుకుంటే, అంటే స్పెషల్గా ఈ విషయంలో చార్ట్ పెట్టుకుంటే తన లోపం ఏమిటి అనేది తెలుస్తుంది. हो सकता है कोई रजिस्टर ना रखने से भी सुधर सकता है. ఇది చార్ట్ కంపల్సరీ పెట్టుకోవాలా? చార్ట్ పెట్టుకోకుండా నార్మల్గా చెకింగ్ చేసుకుంటే మార్పు రాదా అంటే మేబీ రావచ్చు అంటున్నారు బాబా.
రిజిస్టర్ పెట్టుకోకున్నా కూడా కొందరిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కానీ ఎవరైతే కచ్చాగా ఉంటారో వారు ఖచ్చితంగా రిజిస్టర్ పెట్టుకోవాల్సిందే. కచ్చాగా ఉన్నవారు ఖచ్చితంగా రిజిస్టర్ పెట్టుకోవాలి. ఎందుకంటే కచ్చాగా ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు. కొందరు అసలు రాయలేరు కూడా, కొందరికి రాయటం రాదు. అలాంటి వారు చెకింగ్ చేసుకొని ఎలా రాయాలి, ఇప్పుడు చార్ట్ పేపర్ ఇచ్చినా కూడా కొందరు ఎలా రాయాలకి మార్కులు వేసుకోమంటున్నారు, ఎన్నని వేసుకోవాలి, పర్సంటేజ్ ఎలా వేయాలి అడుగుతారు. రాయడం రాదు. మీ స్థితి ఎలా ఉండాలి అంటే మీకు అంతిమంలో ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. నేను ఆత్మను, ఈ శరీరంలో వచ్చి పాత్ర వహిస్తున్నాను, ఇంకా అశరీరిగా ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను అని అదే గుర్తుండాలి. నేను అశరీరిగా వచ్చాను, అశరీరిగా అయ్యే వెళ్ళాలి. దీనిపైనే ఒక కథ కూడా చెప్తూ ఉంటారు. ఉస్నే కహా తుమ్ లాఠీ భీ నా ఉఠావ్ వహ్ భీ పిచాడి మే యాద్ ఆయేగా. భార్య భర్తతో చెప్పిందంట, ఆ కర్ర ఎందుకు, ఆ కర్ర కూడా వదిలేసేయి, అంటే కర్ర సహాయంతో నడుస్తున్నాడు ఆయన, అది కూడా వదిలేసేయి, లేకపోతే చివరికి అదే గుర్తొస్తుంది అని అందంట. అలా ఒక స్టోరీ చెప్తారు. ఏ వస్తువుతో కూడా మీకు మమత్వం ఉండకూడదు. చాలా ఉన్నతమైన గమ్యం ఇది. చాలా మందిలో మమకారము వస్తువులపైన పోట్ల, ఇంకా పాత వస్తువులన్నీ సేకరించుకొని పెట్టుకుంటారు. వాటిపైన చాలా మోహం, మమకారం ఉంటుంది. ఇప్పుడిప్పుడు వచ్చే వాటికన్నా పాతవి, ఇది నా ఫలానా జ్ఞాపకార్థం, ఇది నా ఫలానా సమయానిది, ఇదైతే నేను వదులుకోలేను, ఏది పోయినా పర్వాలేదు కానీ ఇది మాత్రం నాకు ఎప్పుడు నా తోడు ఉండాలి, ఇలా ఏదో ఒక వస్తువుతో ఏదో ఒక దానితో మమకారం పెట్టుకున్నారు. అవి తప్పకుండా గుర్తొస్తాయి. మరి కానీ అసలు మనం ఏ స్థితికి చేరుకోవాలి? బాబా తప్ప ఇంకేది గుర్తు రాకూడదు. ఇది మన గమ్యం, చాలా ఉన్నతమైనటువంటి గమ్యం ఇది. కహా టిక్రియా కహా శివబాబాకి యాద్, మాంగనేకి తమన్నా నహీ హోనీ చెయ్యే. అసలు ఈ వస్తువులు పనికిరానివి ఎక్కడ, శివబాబా స్మృతి ఎక్కడ? ఆ పనికిరాని పాత వస్తువులు ఏవైనా మన దగ్గర పెట్టుకున్న వాటితో మనకి ఏమైనా లాభం ఉంటుందా? తర్వాత జన్మలో ఏమైనా లాభమా వాటితో? ఏమీ లేదు. కానీ శివబాబా స్మృతితో ఎంత లాభాన్ని పొందుతాము? అసలు అయినా బాబా అన్నారు, మీకు ఏది అడగాలి అని కోరిక కూడా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ తక్కువలో తక్కువ 6 గంటలు సర్వీస్ తప్పనిసరిగా చెయ్యాలి. నార్మల్గా అయితే గవర్నమెంట్ సర్వీస్ 8 గంటలు చేస్తారు. కానీ పాండవ గవర్నమెంట్ యొక్క సేవను తక్కువలో తక్కువ 5-6 గంటలు తప్పనిసరిగా చెయ్యాలి. విషయస్ మనుష్య కభీ బాబాకు యాద్ నహీ కర్ సక్తే. వికారి మనుషులైతే అసలు బాబాని జ్ఞాపకమే చేయలేరు. సత్యుగం అంతా నిర్వికారి ప్రపంచం. దేవీ దేవతల మహిమ చాలా చేస్తారు. సర్వగుణ సంపన్నులు అని, 16 కళా సంపూర్ణులు అంటారు. మరి పిల్లల స్థితి ఇప్పుడు ఎంత ఉపరామంగా ఉండాలి? ఎలాంటి చీచీ వస్తువు పట్ల మమత్వమే ఉండకూడదు. అసలు దేనిపైన మమకారం ఉండకూడదు. మీ శరీరం పట్ల కూడా మీకు మమకారం ఉండకూడదు. అంత యోగిగా కావాలి. మన శరీరం పట్ల కూడా మనకి మమకారం తొలగిపోయేంతగా యోగిగా కావాలి. ఎప్పుడైతే ఇలాంటి సత్యమైన యోగిగా అవుతామో అప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటాం, తాజాగా ఉంటాం. ఎంత మీరు సతోప్రధాన స్థితికి చేరుకుంటే అంత మీ సంతోషపు పాదరసం కూడా పెరుగుతుంది. 5000 సంవత్సరాల పూర్వం కూడా ఇలాగే మీరు చాలా హ్యాపీగా ఉండేవారు, సంతోషంగా. సత్యుగంలో కూడా ఈ సంతోషమే కంటిన్యూ అవుతుంది. సత్యుగం సంతోషం ఎక్కువ ఉంటుందా, సంగమ యుగందా? సంగమ యుగంలో కదా చాలా సంతోషంగా ఉన్నాం మనం. అసలు ఇక్కడి సంతోషం ఇంకే యుగంలోని సంతోషంతో పోల్చడానికి లేదు. అందుకే బాబా అన్నారు, ఈ సంతోషమే అక్కడ కూడా ఉంటుంది. యహా భీ ఖుషీ రహేగి ఫిర్ యహీ ఖుషీ సాత్ మే లే జాయేంగే. ఇక్కడ కూడా మీకు చాలా సంతోషమే, ఈ సంతోషమే మీ వెంట వస్తుంది. అంతమతి సోగతి అని అంటారు కదా,
మరి ఇప్పుడు కూడా అంతిమంలో మీరు సంతోషంగా శరీరాన్ని విడిచిపెడతారు, తర్వాత శ్రేష్ఠ గతిని పొందుతారు, అక్కడ కూడా సంతోషంగా ఉంటారు. అది సత్యుగంలో ఉంటుంది ఆ గతి. మరి ఇవన్నీ విచార సాగర మంతన చేయాల్సినటువంటి విషయాలు. బాబా అయితే ఉన్నదే దుఃఖహర్త సుఖకర్త. మీరేమంటారు? మేము తండ్రికి పిల్లలుగా ఉన్నాం. మా తండ్రి ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు. బాబా దుఃఖాలను హరించేవారు, సుఖమిచ్చే కర్తవ్యం చేసేవారు. మరి తండ్రి లాంటి వాడైతే పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు కూడా అదే కర్తవ్యం చేస్తారు కదా. మనం కూడా అందరికీ సుఖం యొక్క మార్గాన్ని తెలియచేయాలి. జానకి దాది ఎప్పుడు చెప్తారు, ఒకసారి సభలో బ్రహ్మ బాబా నన్ను అందరి ముందు అడిగారు, ఎవరికి దుఃఖం ఇవ్వట్లేదు కదా అని. అలా అడిగితే మనసులో ఎంత బాధ కలుగుతుంది, నన్ను సభలో బాబా ఇలా అడుగుతున్నారని. కానీ దాది దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారంట. అప్పటి నుండి ఇది 66వ సంవత్సరంలో 1966లో మా అమ్మ అవ్యక్తమైన తర్వాత బాబా దాదీని ఇలా అడిగారంట. ఆ క్షణం నుండి, ఆ రోజు నుండి ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు, దీనిపైన చాలా అటెన్షన్ ఇచ్చాను, నేను ఎవరికి దుఃఖం ఇవ్వలేదు అని దాది చెప్తారు. మరి అలా మనము దుఃఖాలను హరించే తండ్రి యొక్క పిల్లలము. మనం కూడా ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఒకవేళ నిజంగా సుఖం ఇవ్వట్లేదు అంటే దుఃఖం ఇస్తున్నారేమో చెక్ చేసుకోవాలి అంటున్నారు. లేకపోతే ప్రపంచంలో ఏమంటారంటే సుఖం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ దుఃఖం అయితే ఇవ్వకు అంటారు. అయితే బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకవేళ నిజంగా సుఖం ఇవ్వట్లేదు అంటే దుఃఖం ఇస్తున్నట్టు, డెఫినెట్లీ దుఃఖం ఇస్తున్నట్లు. ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఇక్కడ మీరు పురుషార్థం చేస్తున్నారు సతోప్రధానంగా అవ్వడానికి. అందరూ నంబర్ వారీ పురుషార్థిగా ఉన్నారు. పిల్లలు మంచిగా సేవ చేస్తారు. అలా మంచిగా సేవ చేసిన వారికి మహిమ జరుగుతుంది. వీళ్ళు ఫలానా పిల్లలు, యోగి పిల్లలు అంటారు. ఇలా సర్వీసేబుల్ పిల్లలు నిర్వికారిగా ఉంటారు, వైస్లెస్ లైఫ్ని గడుపుతారు. కొంచెం కూడా నెగిటివ్ ఆలోచనలు కానీ వికారి ఆలోచనలు కానీ కలగవు. ఇంకా వారు అంతిమంలో కర్మాతీత స్థితిని పొందుతారు. మీరు బ్రాహ్మణులే పవిత్రమైన దృష్టి కలవారిగా తయారవుతున్నారు. మనుషుల్ని ఎప్పుడు కూడా దేవత అని అనలేం, ఎందుకంటే మనుషుల దృష్టి వికారిగా ఉంది. దేవతలదైతే శుద్ధమైన పవిత్రమైన దృష్టి ఉంటుంది. మరి ఇప్పుడు మీరు బ్రాహ్మణులు కూడా శుద్ధమైన దృష్టిని తయారు చేసుకుంటూ ఉన్నారు. ఎవరైతే క్రిమినల్ ఐడ్గా వికారి దృష్టిని కలిగి ఉంటారో వారు చాలా పాపాలు చేస్తారు. సత్యుగ ప్రపంచంలో అందరూ పవిత్రంగా ఉంటారు, అది పవిత్ర ప్రపంచం. ఇదేమో పతిత ప్రపంచం. కానీ వీటి అర్థాలు కూడా చాలామందికి తెలియదు. కొందరు ఏమంటారు, నేను పవిత్రంగానే ఉంటానండి, రోజు ఉదయం స్నానం చేసి యోగం చేస్తానండి, స్నానం చేసి వంట చేస్తానండి అంటారు. అంటే పవిత్రత అంటే కేవలం స్నానం చేయడము, శరీరాన్ని శుద్ధంగా ఉంచుకోవడం అదా? అంటే కొందరికి అసలు అర్థమే కావట్లేదు పవిత్రత అంటే ఏంటి, పతితం కావడం అంటే ఏంటి తెలియట్లేదు. మనుష్యుల నుండి మనం దేవతలుగా అవుతున్నాం. మరి మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదు. బాబా అంటారు, దేవతా స్థితి నుండి మనుషులుగా కావడానికి మీకు చాలా టైం పడుతుంది, 2 యుగాలు పడుతుంది. కానీ మనుషుల నుండి దేవతలుగా వెంటనే అవుతారు. బాబా ఇవన్నీ అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మీరు బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడే ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతారు. కొందరు అంటారు, మీ జ్ఞానం చాలా బాగుందండి అని, కానీ నాకు తీరిక ఉండదండి రావడానికి, నేను వినడానికి నాకు టైం సరిపోదండి అంటారు. బాబా అనుకుంటారు ఇంకా వాళ్ళు రానే రారు. తీరిక లేదు, బాగుంది అని అర్థమై నాకు తీరిక లేదు అన్నారంటే ఇంకా వాళ్ళు రాలేరు. ఇది ఒక విధంగా తండ్రిని అవమానించడమే. మనుషుల నుండి దేవతలుగా వెంటనే అవ్వాలి కదా. ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప ఛాన్స్ మళ్ళీ మళ్ళీ లభించదు కదా. కల్పర్ డాలా తో
తో మాయా నాక్ సే పకడ్ గటర్ మే డాల్ దేగి. రేపటి పైన మీరు వదిలిపెట్టారు అంటే రేపు వస్తాను, నాకు తీరిక దొరికినప్పుడు వస్తాను, ఇప్పుడు కాదు, తర్వాత ఆలోచిస్తాను, కొన్ని సంవత్సరాల తర్వాత లేదా కొన్ని నెలల తర్వాత, ఇలా ఒక డేట్ ఫిక్స్ చేసుకొని చెప్తారు కదా, అప్పుడు నేను ఫ్రీ అయిపోతాను, అప్పుడు వస్తానంటారు కదా. అలాంటి వారిని మాయ ముక్కుతో పట్టేసుకొని బురదలో తోసేస్తుందంట, బురదలో పడేస్తుంది. కల్ కల్ కర్తే కాల్ ఖా జాయేగా. రేపు రేపు అంటూ ఉంటే మృత్యు తినేస్తుంది. రేపు వెళ్తాను సెంటర్కి, రేపు వెళ్తాను అని డైరీలో రాసి పెట్టుకోండి. రేపు పొద్దున తీసి చూడండి డైరీని, ఏమని ఉంటుంది? రేపు సెంటర్కి వెళ్తానన్నాను, రేపు కదా అని మళ్ళీ పెట్టేస్తారు. ఆ రేపు వస్తుందా ఎప్పుడైనా? రానే రాదు. శుభకార్యంలో ఆలస్యమే చేయకూడదు, రేపటి పైన వదిలిపెట్టకూడదు. రేపు అన్నారు అంటే మృత్యు తలపైనే ఉంది, మరి అది క్రిందకు పడిపోతుంది, తలపైన ఉన్న మృత్యు మింగేస్తుంది. ఎంతమంది మనుషులు అకస్మాత్తుగా మరణించారు. ఇప్పుడు బాంబ్స్ పడతాయి, ఎంతోమంది మనుషులు మరణిస్తారు, భూకంపాలు వస్తాయి. ఎవరికైనా తెలుస్తుందా ముందుగా? తెలియదు కదా. డ్రామా అనుసారంగా ప్రకృతి వైపరీత్యాలు కూడా చాలా ఏర్పడేవే ఉన్నాయి. ప్రకృతి బాగా తాండవిస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, అకస్మాత్తుగా ఎంతమంది మరణిస్తున్నారు ఈ వరదలకి, తుఫాన్లకి. తెలియదు వారికి, చాలా నష్టం జరుగుతుంది. ఇంకా గవర్నమెంట్ రేల్ కా కిరాయి ఆది భీ బడా దేతీ హై. అలాంటి సమయంలో ప్రభుత్వము ప్రయాణ సౌకర్యాలకి కావలసినటువంటి ఛార్జీలను కూడా పెంచేస్తుంది, రైలు కిరాయి కూడా పెరుగుతుంది అంటున్నారు. కానీ మనుషులు వెళ్ళాలంటే ఇంకా తప్పదు కదా, కాబట్టి ఎంత ఖర్చైనా పెట్టుకొని ప్రయాణిస్తారు. ఆలోచిస్తూ ఉంటారు, ఎలా సంపాదనను పెంచుకోవాలి, ఎలాంటి అవకాశం దొరికితే బాగా సంపాదన జరుగుతుంది అని ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. అందుకే చూడండి, అంతకుముందు గతంలో రైల్వే ప్రయాణంలో సీనియర్ సిటిజన్స్కి అవకాశం ఉండేది. అందులో ఉమెన్స్కి కొంచెం, మహిళలకైతే ఇంకా కొంచెం కన్సెషన్ ఉండేది, పురుషులకు కూడా కొంచెం సీనియర్ సిటిజన్స్కి కన్సెషన్ ఉండేది. ఇప్పుడు 2 కన్సెషన్స్ లేవు. ఇప్పుడు అందరికీ ఫుల్ ఛార్జ్. సీనియర్ సిటిజన్ మహిళకైనా, సీనియర్ సిటిజన్ పురుషుడికైనా, ఎవరికైనా అందరికీ కామన్గా ఒకటే ఛార్జ్. మరి ఇదంతా కరోనా సమయంలో వచ్చినటువంటి మార్పు కారణంగా. అంటే రైల్వే వారు కూడా ఆలోచిస్తారు, ఎలా అయితే సంపాదనను పెంచగలుగుతాము, మనుషులు ఎలా అయితే ఇవ్వగలుగుతారు అని ఆలోచించారు. అలా కిరాయి పెంచుతూ ఉంటారు అంటున్నారు. అనాజ్ కిత్నా మెహంగా హో గయా హే. ధాన్యం కూడా ఎంత ఖరీదైపోయింది ఇప్పుడు. బాబా కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు, ఇప్పుడు మీరు పవిత్రమైన దృష్టిగా అవ్వాలి. మీరు అప్పుడే పవిత్రాత్మగా పిలువబడతారు. దృష్టిని పవిత్రంగా చేసుకోనంత వరకు ఆత్మ పవిత్రంగా కాదు. ఇదైతే ప్రపంచంలో అంతటా వికారీ దృష్టి ఉంది అని అర్థమవుతుంది కదా. మీరు ఇప్పుడు పవిత్రమైన దృష్టి కలవారిగా అవుతున్నారు. అయితే ఇందులో శ్రమ ఉంది. ఉన్నత పదవిని పొందడం అంటే అంత ఈజీ విషయం కాదు. ఎవరైతే పవిత్రమైన దృష్టిని తయారు చేసుకుంటారో వారే ఉన్నతమైన పదవిని పొందుతారు. మీరు ఇక్కడికి వచ్చింది నరుడి నుండి నారాయణుడిగా తయారయ్యేందుకు. కానీ పవిత్రమైన దృష్టి లేదు అంటే జ్ఞానం కూడా తీసుకోలేరు. అలాంటి వారు పదవి కూడా తక్కువగానే పొందుతారు. ఈ సమయంలో మనుషులందరిది వికారీ దృష్టి ఉంది, అశుద్ధమైన దృష్టి. సత్యుగంలో అయితే పవిత్రంగా శుద్ధంగా ఉంటుంది. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, మీరు దేవీ దేవతలు స్వర్గానికి యజమానిగా కావాలనుకుంటున్నారు, మరి చాలా చాలా పవిత్రమైన దృష్టి కలవారిగా అవ్వాలి కదా. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని జ్ఞాపకం చేయాలి. అప్పుడే 100%
నిర్వికారిగా ఆత్మిక దృష్టితో ఆత్మాభిమాని స్థితిని తయారు చేసుకోగలుగుతారు. ఎవరికైనా దీని అర్థం కూడా తెలియచేయాలి. సత్యుగంలో పాపాల విషయమే ఉండదు. అక్కడైతే అందరూ సర్వగుణ సంపన్నంగా, సంపూర్ణ నిర్వికారిగా, అందరూ పవిత్ర దృష్టి కలవారిగా ఉంటారు. చంద్రవంశీయులలో 2 కళలు తగ్గుతాయి. చంద్రునిలో కూడా ఆఖరికి వచ్చేసరికి ఒక రేఖనే మిగులుతుంది, పూర్తి నిల్గానే కనబడుతుంది. ఇంకా ప్రాయలోపం అయిపోయింది అనే స్థితికి ఇంకా ప్రాయలోపం అయిపోయింది అని అంటారు. ఆ సమయంలో మేఘాల్లో కూడా కనిపించదు. ఆ రేఖలాగా మిగిలినటువంటి చంద్రుడు మేఘాల మధ్యలో పెద్దగా కనిపించడు కూడా అంటున్నారు. అందుకే బాబా చెప్తున్నారు, మీ జ్యోతి పూర్తిగా ఆరిపోకముందే, అంటే పూర్తిగా ఆరిపోయిందంటే బాబా కూడా మళ్ళీ తిరిగి వెలిగించలేరు. అందుకే బాబా ఏమంటారంటే మినుకు మినుకు అంటూ చిన్నగా ఎక్కడో రవ్వంతగా వెలుగుతూ ఉంది. బాబా ఇప్పుడు దాన్ని పెంచుతూ ఉన్నారు. ఎంతో కొంత లైట్ అయితే ఉండే ఉంటుంది. సుప్రీం బ్యాటరీ నుండి మీరు పవర్ని తీసుకుంటూ ఉన్నారు. బాబా స్వయంగా వచ్చి నేర్పిస్తూ ఉన్నారు, నాతో మీరు యోగాన్ని ఎలా పెట్టుకోవాలో విధానం తెలుసుకోండి అని. టీచర్ చదివిస్తూ ఉన్నారు. మరి బుద్ధియోగం టీచర్తోనే ఉండాలి కదా. టీచర్ అయితే సలహా ఇస్తారు, చదివిస్తారు. మనం కూడా చదువుకొని టీచర్గా, బ్యారిస్టర్గా అవుతూ ఉంటాం. లౌకిక చదువుల్లో ఎన్ని రకాల పదవులు ఉన్నాయి. మరి ఇందులో కృప లేక ఆశీర్వాదం యొక్క విషయం అయితే లేనే లేదు. లౌకికంలో ఏం చేస్తారు, టీచర్ని ప్రసన్నం చేసే ప్రయత్నం చేస్తారు. కొంచెం ఎగ్జామ్లో నాకు హెల్ప్ చేస్తారేమో, కొంతనైనా నాకు ముందుగా క్వశ్చన్స్ చెప్తారేమో అని టీచర్ని కాకబట్టే ప్రయత్నము చేస్తారు. కానీ బాబా అన్నారు, ఇక్కడ అలాంటి తలగొట్టుకునే విషయాలు ఏమీ లేవు. మీరు అలాంటి ప్రయత్నాలు ఇక్కడ కుదరవు. మీరు టీచర్ ముందు తల వంచి నమస్కరించడం అలాంటిది కూడా ఇక్కడ లేదు. कोई हरि ओम या राम राम करते हैं तो रिटर्न में करना पड़ता है. అయితే ఎవరైనా హరి ఓం అన్నా రామ్ రామ్ అన్నా మీరు బదులు ఇవ్వాలి, స్పందించాలి. అంతే తప్ప నేను అలా మాట్లాడాను, నేను అలా అనను అని మాత్రం అలా కామ్గా ఉండకూడదు. మీరు కూడా గౌరవం ఇవ్వాలి. అలా ఎవరైనా గ్రీట్ చేస్తే మనం కూడా వారిని గ్రీట్ చేయాలి. ఇది గౌరవం ఇచ్చి పుచ్చుకునేటువంటి విధానం. అహంకారాన్ని ప్రదర్శించకూడదు ఆ సమయంలో. మీకు తెలుసు కదా, మనం ఒక్క తండ్రిని మాత్రమే జ్ఞాపకం చేయాలి. ఎవరైనా భక్తిని వదిలిపెడితే చాలా అల్లరల్లరి చేస్తూ ఉంటారు. భక్తిని వదిలే వారిని నాస్తికులుగా భావిస్తారు. వారు నాస్తికులు అని ఎందుకు అంటున్నారో, మీరు నాస్తికులు అని ఎందుకు అంటారో రెండిటికి చాలా తేడా ఉంది. మీరెందుకు నాస్తికులు అంటారు? పరమాత్మ తండ్రి పరిచయం లేకపోతే మీరు నాస్తికులు అంటారు. వాళ్ళేంటి, నమ్మితే ఆస్తికులు, నమ్మకపోతే నాస్తికులు అంటారు. ఇక్కడ నమ్మడం నమ్మకపోవడం విషయం కాదు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, నేను నమ్ముతాను, మీరు నమ్మరు అని ఎవరైనా అంటారా? అక్కడ నమ్మడం నమ్మకపోవడం అనేది రానే రాదు సూర్యుని విషయంలో. అలాగే భగవంతుడు కూడా ఉన్నాడు, నమ్మడం నమ్మకపోవడం కానీ కాదు అసలు. ఇక్కడ కేవలం ప్రశ్న ఏంటి అంటే, పరిచయంతో జ్ఞాపకం చేస్తున్నారా, అసలు పరిచయం లేకుండా ఉన్నారా? అస్తిత్వం అర్థమైందా, అర్థం కాలేదా? ఇది బాబా చెప్తున్నది. మీరంటారు తండ్రిని మీరు తెలుసుకోలేదు కాబట్టి నాస్తికులు, అనాథలు అని. అందుకే అందరూ పరస్పరంలో పోట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉన్నారు. ఇంటింటిలో గొడవలు, అశాంతియే ఉంది. క్రోధానికి గుర్తే అశాంతి. అక్కడ అపారమైన శాంతి ఉంటుంది. మనుషులు ఇక్కడ ఏమంటారు, భక్తిలో చాలా శాంతి లభిస్తుంది అంటారు. కానీ అది కూడా అల్పకాలికంగానే, సదాకాలికమైన శాంతి అయితే దొరకట్లేదు కదా. తండ్రి పరిచయమే లేదు ఎవరికి. తండ్రి నుండి దూరం అయిపోయారు, అనాథలుగా అయిపోయారు. అందుకే శాంతి కావాలి అని మళ్ళీ వెతుకుతూ ఉన్నారు. కొంతసేపు భక్తి చేసినంత సమయం శాంతి అనుభవం చేసుకున్నా తర్వాత మళ్ళీ అశాంతిగా అవుతున్నారు.
అనంతమైన తండ్రి ఇప్పుడు అనంతమైన సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. హద్దు తండ్రి నుండి అయితే హద్దు సుఖం యొక్క వారసత్వమే లభిస్తుంది. వాస్తవంగా ఉన్నదైతే అది దుఃఖమే, కామవికారం యొక్క వారసత్వం. దాంట్లో దుఃఖం ఉంటుంది. అందుకే బాబా ఏమంటారు, మీరు ఈ కామ వికారంతో ఆది మధ్యాంతం దుఃఖాన్ని పొందుతూ వచ్చారు. బాబా ఇప్పుడు చెప్తున్నారు, మీరు నన్ను పతిత పావనుడైన తండ్రిని జ్ఞాపకం చేయండి. ఇది సహజమైన స్మృతి, సహజమైన జ్ఞానం. సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని స్మరించుకోవటం చాలా ఈజీ. ఇది మీరు స్వయాన్ని ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిగా భావిస్తారు. అందుకే స్వర్గంలోకి వెళ్తారు. స్వర్గంలో ఎప్పుడైతే పవిత్రమైన దృష్టి కలవారిగా ఉండేవారో అప్పుడు దేహ అభిమానిగా ఉన్నవారెవరూ ఉండరు అక్కడ. దేహ అభిమానిగా ఉంటే వారిని క్రిమినల్ ఐడ్ అంటారు. సివిల్ ఐడ్గా ఉన్నవారు, పవిత్ర దృష్టిని కలిగిన వారిలో వికారాలు ఉండవు. బాబా ఇవన్నీ ఎంత సింప్లిఫైడ్గా తెలియజేస్తున్నారు, చాలా ఈజీగా చెప్తున్నారు. కానీ పిల్లలకి ఇవి గుర్తే ఉండట్లేదు. ఎందుకు గుర్తుండట్లేదు అంటే వికారి దృష్టి ఉంది. అందుకే ఈ చీచీ ప్రపంచాన్ని ఇంకా మీరు జ్ఞాపకం చేయకూడదు. బాబా చెప్తారు, ఈ ప్రపంచాన్ని పూర్తిగా మరచిపోండి. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శరీరం పైన మమకారం పూర్తిగా తొలగిపోయేలాగా యోగిగా కావాలి. ఎలాంటి చీచీ వస్తువు పట్ల ఆసక్తి ఉండకూడదు. స్థితిని ఉపరామంగా చేసుకోవాలి. సంతోషపు పాదరసం ఎక్కి ఉండాలి. సెకండ్ పాయింట్, మృత్యు తలపైన ఉంది కాబట్టి శుభకార్యంలో ఆలస్యం చేయకూడదు. రేపటి పైన వదిలిపెట్టకూడదు. అంటే ఇంకా రేపటి నుండి చేస్తాను అని ఉండకూడదు. ఏదైనా ఇప్పుడే, ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడు లేదు అనేది మన కోసం మనం ఎప్పటికప్పుడు గుర్తు చేయించుకోవాలి. డిలే ఈజ్ డేంజరస్. డిలే చేయకూడదు నేను అని. ఫస్ట్ పాయింట్లో బాబా మనకి వైరాగ్యం కలిగిస్తూ ఉన్నారు. దేనిపైన ఆసక్తి ఉండకూడదు, దేనిపైన మోహం మమకారం ఉండకూడదు అని. సంతోషంలో ఉండండి, స్థితిని ఉపరామంగా చేసుకోండి. సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారు, రేపటి పైన వదిలిపెట్టకండి, శుభకార్యంలో ఆలస్యం చేయొద్దు. वरदान, चतुर सुजान बाप से चतुराई करने के बजाय महसूसता शक्ति द्वारा सर्व पापों से मुक्त भव. అన్నీ తెలిసిన వివేకవంతుడైన తండ్రితో చతురత చేయడానికి బదులుగా అనుభూతి శక్తి ద్వారా సర్వ పాపాల నుండి ముక్త భవ. అన్నీ తెలిసిన చతురుడైన బాబాతో చతురతను చూపించే బదులుగా అనుభూతి శక్తి ద్వారా అంటే రియలైజేషన్ పవర్ ద్వారా సర్వ పాపాల నుండి ముక్తులుగా కండి. వివరణ, కొందరు పిల్లలు అన్నీ తెలిసిన చతురుడైన బాబాతో చతురతను ప్రదర్శిస్తూ ఉంటారు. తన పనిని రుజువు చేసుకోవడానికి లేదా తన పనిని సిద్ధి చేసుకోవడానికి, తన పేరును మంచిగా చూపించుకోవటానికి ఆ సమయంలో అయితే అర్థం చేసుకుంటారు, రియలైజ్ అవుతారు. కానీ ఆ రియలైజేషన్లో శక్తి ఉండదు. అందుకే పరివర్తన కూడా జరగదు. అంటే వాళ్ళ రియలైజేషన్లో ఒక పవర్ ఉండదు. అందుకే పరివర్తన కూడా చెందరు. కొందరు ఉన్నారు, అర్థం చేసుకుంటారు ఇది కరెక్ట్ కాదు అని, కానీ ఆలోచిస్తారు ఎక్కడ నా పేరు పోతుందో ఏమో,
అందుకే చాలా ఆలోచించి తన వివేకాన్ని తనే హత్య చేసుకుంటారు, తన వివేకాన్ని అణిచి పెడతారు. ఇది కూడా పాప ఖాతాలో జమ అవుతుంది. కాబట్టి ఇటువంటి చతురతను వదిలి సత్యమైన హృదయంతో, రియలైజేషన్తో స్వయాన్ని పరివర్తన చేసుకొని పాపాల నుండి ముక్తులుగా కండి. ఏ విషయంలో కూడా చతురత బాబా ముందు ప్రదర్శించడం అది అవివేకమే. సూర్యుడి ముందు దీపం చూపించినట్లుగా భగవంతుడు బుద్ధివానోంకి బుద్ధి, అతని ముందు మనం తెలివిని ప్రదర్శించకూడదు. సత్యత ఉండాలి, బాబా ముందు కరెక్ట్ రియలైజేషన్ ఉండాలి. అంతే తప్ప బాబా ముందు మంచిగా రియలైజ్ అయినట్టుగానే చూపించి తర్వాత మళ్ళీ తనను తాను దాచిపెట్టుకోవడం, తన తప్పును అందరికీ తెలియకుండా జాగ్రత్త పడటం, బాబా ముందు కూడా కొంచెం రూపం మార్చి బిహేవ్ చేయడం, ఇవన్నీ కుదరవు. అలా చేస్తే పాపాల ఖాతా ఇంకా పెరుగుతుంది. స్లోగన్: जीवन में रहते भिन्न भिन्न बंधनों से मुक्त रहना ही जीवन मुक्त స్థితి है. జీవితంలో ఉంటూ విభిన్న రకాల బంధనాల నుండి ముక్తులుగా అవ్వటమే జీవన్ముక్త స్థితి. జీవితంలో ఉంటూ విభిన్న రకాల బంధనాలు అంటే దుఃఖం బంధనం, శరీర బంధనం, దేహం యొక్క బంధనం, దేహ సంబంధాల బంధనం, కర్మ బంధనం, ఇటువంటి అన్ని రకాల బంధనాల నుండి ముక్తులుగా ఉండటమే జీవనముక్త స్థితి. ఈరోజు స్వమానము: నేను పాపాల నుండి ముక్తుడిగా ఉన్న ఆత్మను, నేను అన్ని పాపాల నుండి ముక్తిని పొందిన ఆత్మను. ఇంకే పాపాలు నా ద్వారా జరగడానికే లేదు. రియలైజ్ అవుతూ బాబాతో సత్యంగా ఉంటూ పరివర్తన చేసుకోవాలి. రోజంతా దీనిపైన అటెన్షన్ ఇద్దాం. ఓం శాంతి.